హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ వివిధా సార్టరా. బ్రహ్మకమలం పువ్వులండి. ఇదే మొదటిసారి నేను చూడడం. రాత్రి 10:30 ఆ టైంలో పూసున్నాయి ఇవి. ఎంత అందంగా ఉన్నాయంటే మాటల్లో చెప్పలేను. కొంచెం ఆ మొక్కకి దూరంగా ఉంటేనే స్మెల్ ఎంత మంచి సువాసన వస్తూ ఉందో చూడండి. ఇంత చిన్న కుండీలోనే ఎంత పెద్దగా పెరిగి 5 పువ్వులు ఒక్కరోజే పూసాయి. అయితే నాకైతే ఎంత ఆశ్చర్యంగా అనిపించిందంటే అది చూడండి, ఆకు ఎంత పల్చగా ఉందో ఆ ఆకుకి అంత కాడలాగొచ్చి అంత పెద్ద పువ్వు పూసింది. అసలెంత బరువైపోయిందో. ముట్టుకుంటే ఎక్కడ రాలిపోతుందో, ఎక్కడ కందిపోతుందో అన్నట్లు ఉందండి పువ్వు. అసలు ఆ ఆకు చూడండి ఎంత పల్చటి ఆకులో, ఆ ఆకుకి ఇంత పెద్ద పువ్వు. మొన్న ఈ మధ్య నేను డ్రాగన్ పువ్వు కూడా చూశాను గానీ, డ్రాగన్ ఆకు చాలా పెద్దగా, లావుగా ఉంటుంది. అందువలన ఆ బరువు కంటే ఈ బ్రహ్మకమలం బరువే ఎక్కువేమో ఈ ఆకుకి అనిపించింది. ఈ ఒక్క ఆకే స్టెమ్ లాగా మారి పక్కన ఎన్ని ఆకులు పుట్టాయో చూడండి. ఈ బ్రహ్మకమలం ఒక చిన్న ఆకు దొరికితే చాలండి. ఆకుతోనే ప్రాపగేట్ చేసుకోవచ్చు. చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఈ పువ్వులు. ఈ దేవతా వృక్షం నిజంగా దూరం నుండే ఆ స్మెల్‌కే దేవతలు ఇక్కడ తిరుగుతున్నారేమో అన్నంత సువాసనలొచ్చాయి. నేను కూడా బ్రహ్మకమలం మొక్క ఆకుతోనే ప్రాపగేట్ చేశాను. బాగా పెరిగింది. కానీ ఇంకా పువ్వులు పూయలేదు. ఎప్పుడు పూస్తాయా అని ఎదురు చూస్తున్నాను నేను కూడా.